హాయ్ అండి, నేను మీ శివ్ సౌమ్య. నేను వచ్చేసి ఈరోజు హెల్దీగా ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్ విత్ రాగి లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఇలా వేయించుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలండి. ఇవి మొత్తం మెత్తగా అయిపోవాలి, పొడిగా అయిపోయేలాగా చేసుకోవాలి. అలాగే నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇది అసలు ఆపకుండా కలపాలండి, లేదంటే మనకు అర్థం అవ్వదు. మొత్తం మాడిపోతుందో తెలియదు, ఏం తెలియదండి. ఇది కొంచెం ఒక 3 మినిట్స్ వరకు ఈ విధంగా చేసుకోవాలి. నెయ్యిలో మంచిగా వేపుకోవాలి. తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇది చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇదే ప్యాన్లో ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకొని, ఇది పాకం అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ కరిగిపోతే చాలు. బెల్లం ముద్దలుగా లేకుండా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. దీంట్లో 4 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి. నేను నెయ్యి ఉంటే బాగుంటుంది టేస్ట్. 4 ఇలాచీలు యాడ్ చేసుకొని ముందుగా మనం మిక్సీలో వేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే పిండి 2 మిక్స్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టుకోవాలండి, లేదంటే ముద్దలుగా రాదు. వాటర్ అన్న నెయ్యి అన్న ఏదైనా మన హ్యాండ్కి అద్దుకొని ఈ విధంగా ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. రోజులో 1 తిన్నా సరిపోతుందండి. హెల్త్కి చాలా మంచిది. ఇంకోటి బ్లడ్ కోసము మనం ఏవేవో చేసే కన్నా ఇది ఇలా తీసుకుంటే మంచిది. హెల్త్కి బెల్లం ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, రాగి ఫ్లేవర్ ఉంది, ఇంకా సమ్మర్లో చాలా మంచిది.